ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. శుభోదయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ప్రేమైన వార్లారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనం వినువారు మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారముగా మనం ప్రవర్తించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక దేవుని వాక్యం ప్రకారముగా మనము ప్రవర్తించాలి, వాక్య ప్రకారముగా మనం జీవించాలి. ఏదో నామకార్థత కలిగి మనం ఉండడము కాదు, ఏదో మతములో ఉన్నట్టుగా కాదు, దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా మనం గైకొనాలి. ప్రియులారా, నామకార్థత అనేది మరి దేవునికి ఇష్టమైనది కాదు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా నన్నుండు. నువ్వు నులివెచ్చగా ఉంటే నేను నా నోటి నుండి ఉమ్మి వేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని వాక్య ప్రకారముగా మనము మరి జీవించాలి. వాక్యము ఏం చెబుతుందో అది మనము చేయాలి. అది దేవునికి ఇష్టమైనది. ప్రేమైన దేవుని పిల్లారా, దాని ప్రకారముగా మనం ప్రవర్తించే బిడ్డలుగా ఉండాలి. క్రైస్తవులమైన మనం క్రీస్తు మాటల ప్రకారముగా జీవించుటయే మన ధ్యేయం. కనుక దాని ప్రకారముగా ఉందాము. ప్రేమైన వారులారా, దేవుడు చెప్పిన దానిని చేయకపోవడం కూడా పాపమే. దేవుడు వద్దన్న దాన్ని చేయటము పాపమే. కనుక చెప్పినది చేయాలి, వద్దన్న దాన్ని మనము విసర్జించాలి. దేవుని వాక్యము ఏమై ఉన్నదో దానిని మన జీవితంలో పాటించే పిల్లలుగా మనం ఉండాలి. ఆ వాక్యమే మనలను మరి దేవునిలో ఎదిగేటట్టుగా చేస్తుంది. ఆ వాక్యము మనకు మరి జీవనాధారం. మరి ఆ వాక్యమే మనలను వెలుగులో నడిపిస్తున్నది. ఆ వాక్యమే మనలను బ్రతికిస్తూ ఉన్నది. ఆ వాక్యమే మనలో ఉన్న చెడును పాపమును దహించి వేసి పరిశుద్ధతను కలుగజేస్తున్నది. కనుక అటు దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి. దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే యేసుక్రీస్తుగా శరీరధారికి లోకానికి వచ్చాడు. కనుక వినువారు మాత్రమై ఉన్నట్టు కాకుండా వాక్య ప్రకారముగా మనం ప్రవర్తించే వారముగా ఉందాం. దేవుడిటి మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. స్తోత్రం నాయన. దయగలిగిన తండ్రి, ఈ దిన వాక్యమును బట్టి వందనాలు. ఇదిగో ప్రభా, మరి వారుగా మీరు ఉండద్దు, దానిని విని దాని ప్రకారముగా పాటించేవారుగా ఉండాలని వాక్యం యొక్క ప్రాధాన్యతను మాకు తెలియజేసినారు. అందును బట్టి వందనాలు. ఈ మాటలు వింటున్న మేమందరం మీ పరిశుద్ధ వాక్యం ద్వారా నడిపించబడ్డ కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.